కాబట్టి మన మనసు ఎవరి వైపు తిరుగుతుందో ఆలోచన చేయండి. మనం చేసిన సృష్టికర్త వైపు మన మనసు తిరగాలి. ఎబ్బేష్ తన దగ్గర ఏమీ లేదు. వేదనలో ఉన్న నా బ్రతుకు ఎవరు బాగు చేస్తారని దేవుడైన ప్రభునకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నా సరిహద్దులను విశాలపరచు. ఏ స్థితిలో ఉన్నాడు? దీన దరిద్ర స్థితిలో ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆయన దీన దరిద్రులు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. కొంతమంది మీరు అనుకోవచ్చు, భక్తుల ప్రార్థన వైపే దేవుడు తిరిగాడేమో, ఆ సేవకులు చేసే ప్రార్థన వింటాడేమో, మా ప్రార్థన వినడేమో, మేము దరిద్రులం కదా, దిక్కులేని వారం కదా, మా ప్రార్థన వినడేమో అనుకుని మోసపోతున్నటువంటి నా సహోదర సహోదరులు ఎవరన్నా ఈ మాటలు వింటుంటే, నీ ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే నీకు సహాయం చేయడానికి నీ ప్రార్థన వైపు తిరిగాడట. మీ భోజనం టేబుల్ వైపు తిరగలేదు ఆయన. మీ ఇంట్లో ఏదో వండుకున్నారు దాని వైపు, తిండి వైపు తిరగడు. మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉందంటే మీ వైపు తిరిగే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరి వైపు తిరిగాడంటే, దిక్కు లేదు నాకు అని ఏడుస్తున్నావే వారి వైపు ఆయన తిరిగి ఉన్నాడట. నేను నీకు దిక్కు అయి ఉంటాను బిడ్డ, భయపడకు.